రాజ్ కేసిరెడ్డిని సిట్ కస్టడీకి తీసుకుంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ ప్రశ్నిస్తోంది. కేసిరెడ్డి రాజశేఖర్ను 7 రోజులు సిట్ కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. ఇవాళ నుంచి వారం రోజుల పాటు విచారించేందుకు కోర్టు అనుమతించింది. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సిట్ ప్రశ్నించనుంది. రాజ్ కేసిరెడ్డి నుంచి లిక్కర్ స్కామ్లో కీలక విషయాలు రాబట్టే అవకాశం ఉంది. మరోవైపు రాజ్ కేసిరెడ్డి పిఏ పైలా దిలీప్ను సిట్ అదుపులోకి తీసుకుంది. విదేశాలకు పారిపోతుండగా చెన్నైలో అరెస్ట్ చేసింది. పైలా దిలీప్ వద్ద కీలక ఆధారాలున్నట్లు సిట్ భావిస్తోంది. రాజ్ కేసిరెడ్డిని సిట్ కస్టడీకి తీసుకుంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ ప్రశ్నిస్తోంది. కేసిరెడ్డి రాజశేఖర్ను 7 రోజులు సిట్ కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. ఇవాళ నుంచి వారం రోజుల పాటు విచారించేందుకు కోర్టు అనుమతించింది. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సిట్ ప్రశ్నించనుంది. రాజ్ కేసిరెడ్డి నుంచి లిక్కర్ స్కామ్ కేసులో కీలకమైనటువంటి పాత్ర పోషించారు. మరోవైపు రాజ్ కేసిరెడ్డి పిఏ పైలా దిలీప్ను సిట్ అదుపులోకి తీసుకుంది. విదేశాలకు పారిపోతుండగా చెన్నైలో అరెస్ట్ చేసింది. పైలా దిలీప్ వద్ద కీలక ఆధారం ఉన్నట్టు సిట్ భావిస్తోంది. దీనిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్. రవి, లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి కూడా రాజ్ కేసిరెడ్డి ప్రధాన పాత్ర పోయింది. దాదాపుగా 3,000 కోట్ల పైకి కూడా ఇప్పటికే ఒక ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినటువంటి నేపథ్యంలో పాత్రగా ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఎంత భాగస్వామ్యం ఉంది, దీనికి సంబంధించి రాజ్ కేసిరెడ్డిని ఒక వారం రోజుల పాటు అదుపులోకి తీసుకుని వారు విచారించాలని కోర్టు కూడా తీర్పునిచ్చినటువంటి నేపథ్యంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా రాజ్ కేసిరెడ్డిని అటు చిట్ట ప్రత్యేక బృందం విచారించబోతా ఉంది. దీనికి సంబంధించి రాజ్ కేసిరెడ్డికి సంబంధించి దిలీప్ అనేటువంటి ఒక వ్యక్తి కీలక వ్యవహారంలో అతన్ని ఇప్పటికే గోప్యంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో చూడాలి రాజ్ కేసిరెడ్డి ఎటువంటి విషయానికి అనేది సరే వారం రోజుల పాటు విచారించబోతున్నారనే దానిపైన కూడా తర్వాత ఉత్కంఠ నెలకొనబోతా ఉంది. అదేవిధంగా ఎంతమైన స్కామ్ జరిగింది, అసలు ఎవరెవరు పాల్గొంటారు, ఎవరెవరు సూత్రధారులు ఒకరిని కూడా ఇప్పటికే కూలంకషంగా విచారిస్తున్నటువంటి నేపథ్యంలో చూడాలి రాజ్ కేసిరెడ్డికి సంబంధించి ఏ విధంగా కేసులో అధికారులు ముందుకెళ్ళబోతారు, ఎలాంటి కూలంగా సాధిస్తారు కూడా వేచి చూడాల్సినటువంటి అంశం ఉంది. థ్యాంక్ యూ రాజ్ కుమార్.